ఎస్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. మొత్తానికి ఏఏఐబి అయితే ఒక రిపోర్ట్ ఇచ్చింది లాస్ట్ మంత్ 12న జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ పొందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏఏఐబి చాలా పెద్ద నివేదిక ఇచ్చింది, చాలా కీలకమైన వివరాలు బయటపెట్టింది. రమణ, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఏఏఐబి ఒక నివేదిక ఇచ్చింది. ముఖ్యంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఆ రోజు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే అది కుప్పకూలిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో ప్రయాణిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ కూడా ఆ ప్రమాదంలో మృతి చెందారు. సో అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరిని ఒక్కసారిగా దిగ్భ్రాంతిని కలిగించింది. అందరు కూడా మనసుల్ని కలిసివేసింది ఆ ఘటన మరోసారి ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిలో భాగంగా అందులో మన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి అందులో ఈ యొక్క కాక్పిట్ రికార్డుకు సంబంధించి బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే యాక్చువల్ గా మొదటగా అమెరికా తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా కొంచెం స్పెక్యులేషన్స్ జరిగాయి. ఎందుకంటే అమెరికాలోనే ఈ యొక్క బ్లాక్ బాక్స్ ఓపెన్ చేయబోతున్నారు. సో అందులో ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది అందులో రికార్డ్ అవుతుంది కాబట్టి సో అది మనం అక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక కమిటీ కూడా వెళ్తున్నారు, దాన్ని ఖండించారు ఆ సమయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. తర్వాత వెంటనే మన దేశంలోనే ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాం, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పేసి కూడా చెప్పారు. సాంకేతికంగా ఏమైనా లోపం ఉందా, లేకపోతే అసలు ఆ సమయంలో పైలట్ ఏం మాట్లాడారు అనేది కూడా అందులో స్పష్టంగా రికార్డ్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పారు. త్వరలోనే అది బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే ఏఐబి ద్వారాగా కొన్ని కీలక విషయాలు ఇప్పుడు బయటపడ్డాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా చాలా స్పష్టంగా తెలిసింది. ఫ్యూయల్ కరెక్ట్ నే ఉంది, ఫ్యూయల్ లో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. ఎక్కువ కూడా అలాంటి ఫ్యూయల్ కి సంబంధించి ఒక్కోసారి కొంత అది క్వాలిటీ ఉందా లేదని కూడా చెక్ చేస్తారట. సో దానిలో భాగంగా అది క్వాలిటీ ఉంది, ఫ్యూయల్ కి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా చెప్పారు. సో టేకాఫ్ అయిన కొద్దిసేపటి కంటే 2 ఇంజన్లు స్విచ్ ను 2 తిరిగి ఉంచారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా అసలు ఇంజన్లు మొరాయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా ఒక నివేదిక అన్నమాట. సో ఎందుకు ఇంజన్లు మొరాయించాయి ఏందనేది కూడా మనకి ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. విమానం స్టార్ట్ అయిన వెంటనే గరిష్ట వేగం అందుకున్నది. అంటే యాక్చువల్ గా మనం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎంతైతే వేగాన్ని అందుకోవాలో అంత వేగం అందుకున్నప్పటికీ సెకండ్ల వ్యవధిలోనే మనకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనేది కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. సో ఇంజన్ 1, ఇంజన్ 2 పూర్తిగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అవి మొరాయించాయని చెప్పేసి కూడా చెప్పారు. సో ఆ సమయంలో ఫ్యూయల్ స్విచ్లు 2 నుంచి కటాఫ్ కి మారాయని చెప్పేసి కూడా ఏఏఐబిలో నివేదిక పేర్కొన్నారు. సెకండ్ల వ్యవధిలోనే ఇంజన్లు ఫ్యూయల్ నిలిచిపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే 2 ఇంజన్ నుంచి ఇంజన్ 1, ఇంజన్ 2 ఉంటాయి మనకి విమానాలకి. ఒక ఇంజన్ ఏమైనా ప్రమాదం అయితే మరో ఇంజన్ వెంటనే దాన్ని ఆన్ చేసే ప్రయత్నంలో పైలట్ ఉంటారు. ఎందుకంటే 2 పైలట్లు ఎప్పుడు కూడా ఉంటారు కాబట్టి. సో దానిలో భాగంగా మనకి ఫస్ట్ ఇంజన్ ఒకటి మొరాయించడంతో 2వ ఇంజన్ వెంటనే ఆన్ చేయాలని చెప్పేసి కూడా భావించారు. ఆ 2వ ఇంజన్ కి ఫ్యూయల్ స్పీడ్ గా అందించాలని చెప్పేసి కూడా పైలట్ చాలాసేపు కష్టపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ సమయంలో ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. ఇంజన్ 1, ఇంజన్ 2 పూర్తిగా కూడా నిలిచిపోయాయని చెప్పేసి కూడా స్పష్టంగా ఏఐబిలో నివేదికలో పేర్కొనడం కూడా జరిగింది. సో అందువల్లనే టేకాఫ్ అయిన కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలిసిపోయింది. సో దాని తర్వాత ఇక అప్పటికే మనకి ఈ యొక్క 2 ఇంజన్లు కూడా ఫ్యూయల్ ఆగిపోవడం తోటి మేడే కాల్ ఇచ్చినట్టు కూడా పైలట్ మేడే కాల్ ఇచ్చినట్టు కూడా తెలిసింది. అలర్ట్ అయినటువంటి సిబ్బంది వెంటనే తిరిగి మళ్ళా పైలట్ కి కాల్ చేస్తున్న సమయంలో పూర్తిగా కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మధ్యాహ్నం 1:39 పైలట్ మేడే కాల్ ఇచ్చినట్టుగా కూడా అందులో రికార్డ్ అయింది. సో తర్వాత వెంటనే 1:45 మధ్యాహ్నం 1:40 తిరిగి మళ్ళా పైలట్ కి కాల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో పూర్తిగా కమ్యూనికేషన్ అంతా కూడా కట్ అయిపోయిందని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. సో ఇక ఆ సమయంలో ఎయిర్పోర్ట్ గోడను దాటే ముందు విమానం ఒక్కసారిగా అది కుప్పకూలిపోయినట్టుగా కూడా మనకి సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. సో యాక్చువల్ గా ఏమన్నా పక్షులు ఏమైనా ఢీకొన్నాయా అని చెప్పేసి కూడా మొదటగా అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి పక్షులు విమానాన్ని ఢీకొనలేదని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. సో ఇక మధ్యాహ్నం 1:44 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థానానికి వచ్చాయని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. ప్రమాద స్థలాన్ని మొత్తం కూడా డ్రోన్లతో రికార్డు చేశామని చెప్పేసి కూడా అన్నారు.
శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవి సురక్షిత ప్రాంతానికి తరలించామని చెప్పేసి అన్నారు. సో ఇక ఇంజన్ల ఇతర భాగాలన్నింటినీ కూడా భద్రపరిచాము, త్వరలోనే ఖచ్చితంగా వాటిని కూడా పరిశీలిస్తాము, అవి ఏ విధంగా క్వాలిటీ పరంగా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే రమణ, ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా ఏఏఐబి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇలాంటి ప్రమాదం మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే, ఎందుకంటే యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతిని గురి చేసినటువంటి ఘటన. ఎందుకంటే ఒక్కరు తప్ప మిగిలిన అందరూ కూడా ఒక్కసారిగా ఆ విమాన ప్రమాద ఘటనలో అందరూ కూడా మరణించారు కాబట్టి, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కూడా దాదాపుగా 30కి పైగా మంది చనిపోయారు కాబట్టి, సో అది ఒక్కసారిగా ఆ మెడికల్ సిబ్బందికి సంబంధించిన ఆశను దిక్కొనడంతో ప్రమాదం జరిగింది కాబట్టి, సో ఇటు విమానంలో ఉన్న వారు ఒకరు తప్ప మిగిలిన అందరూ కూడా అంటే 242 మంది ఉండగా 241 మంది చనిపోయారు. మిగిలిన మెడికల్ సిబ్బంది కూడా 30 మంది చనిపోయారు కాబట్టి, సో ఇది ఇలాంటి ప్రమాదం మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే బ్లాక్ బాక్స్ లో సాంకేతికంగా ఎటువంటి లోపం ఉండదని గుర్తించే పనిలో ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు స్పష్టంగా ఏంటంటే 2 ఇంజన్లు కూడా మొరాయించాయి, ఫ్యూయల్ అందకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా ఏఐబి చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.